వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. గుంతకలలో వైవీఆర్ ఎన్నికల సమావేశం. జగన్తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమన్న ఎమ్మెల్యే. పాలకొల్లు నియోజకవర్గంలో గుడాల గోపి ప్రచారం. ఒక ఛాన్స్ ఇవ్వాలని ఓటర్లకు వైసీపీ అభ్యర్థి విజ్ఞప్తి. భువనగిరిలో జహంగీర్ని గెలిపించాలన్న తమ్మినేని. ఎలక్టరల్ బాండ్లకు సిపిఎం వ్యతిరేకమన్న కార్యదర్శి. కొమరం భీం జిల్లా సిర్పూర్లో పోలీసు కవాతు. ఓటర్లు నిర్భయంగా ఓటు వేసేందుకు అన్న డీఎస్పీ సాధయ్య. కోదాడ కోర్టులో అగ్ని ప్రమాదం. కాలిబూడిదైన అనేక ఫైళ్లు. జగన్తోనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని గుంతకల్ ఎమ్మెల్యే వైవీఆర్ అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ భవానీ, మాజీ మున్సిపల్ చైర్మన్ రామలింగ, ఇన్ఛార్జీలు, ప్రజాప్రతినిధులు, గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, ముఖ్య నేతలతో ఆయన ఎన్నికల సమావేశం నిర్వహించారు. జగన్ చేసిన పథకాల గురించి ప్రజలకు ప్రతి ఒక్కరూ చెప్పాలన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీలు ఎవరూ నమ్మవద్దని ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఈ రోజు గుంతకల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉంది అంటే మరి కనీసం గుంతకల్ వైపు కనీసం తలెత్తి చూసేదానికి కూడా నామినేషన్ వేయాలంటే ఉండి 10 సార్లు ఆలోచన చేసే పరిస్థితి ఈ రోజు గుంతకల్ నియోజకవర్గంలో ఉంది. కాబట్టి మీరు పొద్దున్న కూడా మధ్యాహ్నం కూడా రాత్రి కూడా ఇంతకుముందు డ్రామాలు వేస్తా ఉండ్రి. మొదటి కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అని పెద్దోడు తెలిసింటారు. ఇప్పుడు డ్రామాలు లేవు, అంతే కదా. అట్లా దినామములు వచ్చేది. నేను అంతే చెప్తా ఉన్నాను, ఎందుకయ్యా నీకు ఈ బాధ చంద్రబాబు నాయుడు, ఎందుకయ్యా పవన్ కళ్యాణ్ నీకు ఈ బాధ, ఎందుకయ్యా మోడీ నీకు ఈ బాధ. ఈ రోజు గుంతకల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉంది అంటే మరి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం చింతపల్లిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి, ఆయన కుమారుడు సాయి బాలాజీ విడివిడిగా విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరిగి తనను ఆశీర్వదించాలని, ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లను గోపి అభ్యర్థించారు. జగన్ రాజ్యం వస్తేనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని ఆయన అన్నారు. ఎమ్మెల్యే రామానాయుడు అబద్ధాలు ప్రచారం చేయడంలో దిట్ట అని గోపి విమర్శించారు. పాలకొల్లులో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు. అనేక బిడ్డలను పురిగల్పి ప్రేరేపించి అనేకమైన నియోజకవర్గం పాలకొల్లు మండలం చింతపల్లి గ్రామంలో ఈరోజు ప్రచారం చాలా అద్భుతంగా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము పని చేస్తున్నందుకు చాలా ఆనందంగా, ఎందుకంటే వారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంతో ఇక్కడ ప్రజల ఉత్సాహం, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు వెళ్తుంటే ప్రజలు ఉత్సాహంతో ఎదురొచ్చి నాకు ఇది వచ్చింది అది వచ్చిందని చెప్తుంటే మనం వారికి ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో అంత ఆనందంగా ఉంది. అటువంటి ఆలోచనలన్నీ ఎవరైతే మీరు చెప్పారో ఆ రామానాయుడు గారికి ఉంటాయి, మాకు ఉండవు. మాదంతా ప్రజల ప్రజా సంక్షేమం. ప్రజలు ఏ నిర్ణయం ఇస్తే దానికి కట్టుబడి ఉంటాం. ప్రజల్ని మేము అందరినీ కలుపుకుని వెళ్ళే మనస్తత్వం మా వైఎస్ఆర్సీపీది. అందులో పనిచేయడమే మా జయం. పాలకొల్లు నియోజకవర్గం పాలకొల్లు మండలం చింతపల్లి గ్రామంలో గోపాలపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం ఖరారు చేసిన మద్దిపాటిపై ఆయన వ్యతిరేక వర్గం భారీ ఎత్తున నిరసన తెలిపారు. మద్దిపాటి ఒంటెద్దు పోకడలతో నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలను కలుపుకుని పోవడం లేదని వారు విమర్శించారు. పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా చేసిన వారితో కలిసి నిజమైన పార్టీ నేతలను పట్టించుకోవడం లేదని
దేవరపల్లి మాజీ సర్పంచ్ దుర్గారావు విమర్శించారు. నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా హోంమంత్రి బరిలో ఉండడంతో బలమైన అభ్యర్థిని నిలబెట్టవలసిన అవసరం ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామ కావస్తులు, కార్యకర్తలు, నాయకులు ఇక్కడ ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆదేశాల ప్రకారం ఇప్పటి వరకు మేము పనిచేస్తూ వచ్చాం. కానీ మండలంలో పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాకు వ్యతిరేకంగా మా వద్దన్న అభ్యర్థిని కేటాయించడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ అభ్యర్థి మాకు వద్దని చెప్పేసి ఎన్నో వందల సార్లు మేము మొరపెట్టుకున్నాం. నాయుడు గారు కానీ, యనమల రామకృష్ణ గారు కానీ, ఇంకోరకి పార్టీ నాయకులకి ఎంతో మందికి మేము టూన్ కమిటీకి అందరూ కూడా విన్నవించాం. ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ అదిగో చేస్తాం, ఇదిగో చేస్తాం, మీ కోరిక నెరవేరుస్తాం అని చెప్పడం జరిగింది. కానీ ఆఖరి మూమెంట్లో అదే అభ్యర్థిని కేటాయించి చేయటం మాకు చాలా బాధాకరంగా ఉంది. దేవరపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామ కావస్తులు, కార్యకర్తలు, నాయకులు ఇక్కడ ముఖ్యంగా బీజేపీ, టీడీపీ, వైసీపీలపై ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రైతు వ్యతిరేక పార్టీలను ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ రైతుల కోసం కిసాన్ న్యాయ పథకం కింద 5 గ్యారెంటీలను ప్రకటించిందన్నారు. గ్యారెంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని తులసిరెడ్డి పిలుపునిచ్చారు. వ్యవసాయ ప్రధానమైన దేశం, వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం. ఈ వాస్తవాన్ని గుర్తించి మొదటి నుండి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో రైతు సంక్షేమాన్ని రైతులను దృష్టిలో పెట్టుకుని విధాన నిర్ణయాలు తీసుకునేటి. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా రైతు మిత్ర పార్టీగా ఉంది. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వం కానీ, లేదా రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రాంతీయ పార్టీలు కానీ ఇవి రైతు దుష్మన్ పార్టీలుగా, రైతు వ్యతిరేక పార్టీలుగా తయారైనాయి. వ్యవసాయము పండుగ అనే బదులు వ్యవసాయము దండుగా అనే విధంగా తయారైంది. వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు అప్పుల ఊబిలో కొరుకుపోతున్నారు. పర్యవసానంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి నుండి రైతులను కాపాడేటందుకు కాంగ్రెస్ పార్టీ కిసాన్ న్యాయ పథకం కింద 5 శ్రీ సత్యసాయి జిల్లా శంకరగల్లు, రాళ్లపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సునీల్ కుమార్కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆలయంలో పూజలు నిర్వహించి వాల్మీకి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందించి సూపర్ 6 పథకాలను వివరించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడగానే సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకు సునీల్ హామీ ఇచ్చారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీలోని 6 హామీలను ప్రజలకు వివరించి చెప్తా ఉన్నాము. అలాగే ఈ ప్రచారంలో భాగంగా నేను వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలియజేసిన సమస్యలు ఏంటంటే కొన్ని చోట్ల రోడ్లు వేయలేదు, కొన్ని రోడ్లు వేసిన దగ్గర డ్రైనేజీలు వేయలేదు, అదేవిధంగా తాగునీటికి చాలా ఇబ్బంది ఉంది. బోర్లలో గ్రౌండ్ వాటర్లో నీళ్లు తగ్గిపోయి, ఎందుకంటే 2023 సంవత్సరం వర్షాలే రాలేదు, దానివల్ల బోర్లలో నీళ్లు తగ్గిపోయి వ్యవసాయం కుంటుపడింది. చాలామంది రైతులు బెంగళూరుకి వలసపోతూ ఉన్నారు. ఇవన్నీ అరికట్టాలంటే మడకశిరలో ప్రతి చెరువుకు నీళ్లు రావాలంటే బాబు గారు ముఖ్యమంత్రి కావాలి. పేదల ఇంటికే వాలంటీర్లు వెళ్లి నిస్వార్థంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నారని ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ చెప్పారు. వాలంటీర్లను టెర్రరిస్టులు, స్లీపర్ సెల్స్ అని శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ ఆరోపించడం తగదన్నారు. సుధీర్ బరితెగించి వ్యాఖ్యలు చేశారని ఆయన ఖండించారు. నవరత్న పథకాలు, పరిపాలనా సంస్కరణలను వివక్ష లేకుండా ప్రతి పేదవాడికి చేరవేసే బాధ్యత తీసుకున్న యువ సైన్యమే వాలంటీర్ వ్యవస్థ అన్నారు. చంద్రబాబు హయాంలో నియమించిన జన్మభూమి కమిటీలు ఆ పార్టీ అధికారం కోల్పోవడానికి కారణమన్నారు. ప్రజలకు సేవ చేయరు తెలుగుదేశం వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఈ నెల పెన్షన్ ఇవ్వద్దంటాడు ఒకడు, ఈ నెల వాలంటీరు ఎవరింటికి పోవద్దు అంటున్నాడు. అంటే 1వ తేదీ పెన్షన్ ఇవ్వాలా, వాలంటీర్ ఇవ్వకపోతే వీడు పోయి ఇస్తాడా? ఎవరన్నా ఎవరు బాధపడేది ఆ అవ్వ తాత. నీకేం నొప్పి అవుతుందా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు
ఆ పడే కష్టం వాళ్ళకి తెలుసు, నీకేం నొప్పి అవుతుంది. గతంలో వాలంటీర్ లేనప్పుడు పెన్షన్ తీసుకోవాలంటే ఎంత కష్టం ఉండేది. ఒక చిన్న పథకం ఏదైనా కావాలంటే జన్మభూమి కమిటీ అని వీళ్ళ నాయకుల దగ్గర తిరిగి కాళ్ళు అరిగేటట్టుగా తిరిగి నా ప్రయోజనం లేకుండా ఉండేది. ఈ రోజు వాలంటీర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అతని కష్టంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఏం కావాలో ప్రభుత్వానికి అందజేసి నేరుగా పథకాలన్నీ కూడా నేరుగా వాళ్ళ కుటుంబానికి అందే విధంగా చేస్తున్నటువంటి వాలంటీర్లు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకటే తెలియజేస్తున్నా, టీడీపీ నాయకులు ఎవరైనా సరే వాలంటీర్ల మీదుగా నోరు పారేసుకుంటే మర్యాదగా. భువనగిరి లోక్సభ స్థానం సిపిఎం అభ్యర్థి జహంగీర్ను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జహంగీర్ నామినేషన్ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. భువనగిరిలో తమ్మినేని మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికలకు ముందు బీజేపీ చేసిన వాగ్దానాలు అమలు చేయలేదని వీరభద్రం విమర్శించారు. ఎలక్టోరల్ బాండ్లను సిపిఎం మొదటి నుంచి వ్యతిరేకించిందన్నారు. కానీ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు వచ్చాయన్నారు. మొదటే ఎలక్ట్రల్ బాండ్ చట్టం వచ్చినప్పుడే దాన్ని వ్యతిరేకించడమే కాదు, మా పార్టీ ఒక్క రూపాయి కూడా ఎలక్ట్రల్ బాండ్ కింద తీసుకోదని చెప్పి మేము ప్రతిజ్ఞ చేశాం. ఆ ప్రకారం నిలబడింది. తీసుకోకపోవడమే కాదు, కోర్టులో ఈ కేసు ఇంప్లీడ్ అయ్యాను కూడా మేము కూడా భాగస్వామ్యం అవ్వండి కేసు నడిపించాం. ఇవాళ సుప్రీంకోర్టు నిర్ణయం వల్ల ఇవన్నీ బయటకు వస్తున్నాయి. మా డిమాండ్ ఏంటంటే ఎవరెవరి పేర్లతో అయితే రాజకీయ పార్టీలకి డబ్బులు వచ్చినాయో ఆ పార్టీలు వాళ్ళు వివరణ ఇవ్వాలి నేను డిమాండ్ చేస్తున్నాను. బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కేసుల్లో ఉన్న వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత బీజేపీకి డబ్బు అట్లా ఇచ్చారని బీజేపీ చెప్పాలి. అట్లే కాంట్రాక్ట్ చట్ట ప్రకారమే చేశామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఔటర్ రింగ్ రోడ్డు గురించి వివరణ ఇవ్వాలి. ఇంకా మిగతా పార్టీలు కూడా అట్లాంటి లంచాలు వచ్చిన చోట వివరణ ఇవ్వడం అనేది అవసరం. దీన్ని కూడా కోర్టు బాధ్యులుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండో విషయం, ఈ రోజున రాజకీయ పార్టీలు వలసలనే ముఖ్యమైన సమస్య ముందుకు వచ్చాయి. గతంలో ఎక్కడన్నా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారుతున్నారు అంటే అది ఒక అప్రతిష్టాకరమైన విషయంగా చూసేవారు. కానీ ఇప్పుడు అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఒకడు కాదు, ఇద్దరు కాదు, మొత్తం ఓడిపోతే పార్టీ ఇంకా పార్టీ ఖాళీ అయిపోయి అధికారంలో ఉన్న పార్టీ వైపు అవుతారు. తెలుగుదేశం పార్టీ తిరుగులేదనుకున్నాం రాష్ట్రంలో. ఎప్పుడైతే బైఫర్కేషన్ జరిగిందో తెలంగాణ, ఆంధ్ర, తెలుగుదేశం ఇక్కడ మాయమైపోయింది. అంటే అధికారం ఉండదు కాబట్టి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఆర్డీఓ ఆఫీస్ వద్ద సోమగుడికు చెందిన జాడి తిరుపతి కుటుంబంతో సహా ఉరితాలతో నిరసన కార్యక్రమం నిర్వహించాడు. కాశీపేట మండలం సోమగూడెంలో సర్వే నెంబర్ 3లోని 2 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ తమ తాత తండ్రుల నాటి నుంచి సాగు చేస్తున్నట్లు తిరుపతి చెప్పాడు. ఆ భూమిని సోమగూడెంకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు సింగిల్ విండో చైర్మన్ భూక్యా రామచందర్ అతని అనుచరులు కబ్జా చేశారని ఆరోపించారు. కబ్జాదారుల నుండి భూమిని తమకు ఇప్పించాలని తిరుపతి విజ్ఞప్తి చేశారు. శివారు బెల్లంపల్లి మండల్ 2 ఎకరాల 30 గుంటలు దుర్గం లక్ష్మణ పేరు మీద అప్పటి గవర్నమెంట్ 1956 నుండి 2018 వరకు మాకు ఆన్లైన్ 1B అన్ని ఉన్నాయి. అయినప్పటికీ ఈ బుత్యరాంచంద్ర భూదండ చేసిన వ్యక్తి మాకు వేరే అతన్ని తీసుకొచ్చి దొంగపట్ట చేసుకున్నాడు. అది ఇదే ఎంఆర్ఓ ఆర్డీ ఆఫీస్ లో నిర్ధారణ అయింది. మళ్ళీ 2019లో మాకు ఆన్లైన్ చేయడానికి విరసత్ ఫైల్ పెట్టారు. కానీ ఇప్పటి వరకు మాకు విరసత్ చేయడం లేదు. ఏమనంటే బీఆర్ఎస్ లీడర్ల పేరు చెప్పుడు కాలయాపన వేసారు. ఇప్పుడు మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మాకు న్యాయం చేయమంటే ఇప్పుడు మొన్న లైవ్ జరిగింది, ఇచ్చినాం. ఇట్లాంటి పత్రాలు మా దగ్గర చాలా ఉన్నాయి. మేము విన్నపం ఎప్పటికప్పుడే ఎంబడే ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి విన్నపించినా కానీ మా గోడ గారు పట్టించుకోలేదు. లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యూలో పోలీసులు కవాతు నిర్వహించారు. సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండర్ రాకేష్ కుమార్ 50 మంది సిఆర్పీఎఫ్ జవాన్లతో కలిసి స్థానిక పోలీసులు సిర్పూర్ యూ వీధుల్లో కవాతు నిర్వహించినట్లు ఆసిఫాబాద్ డీఎస్పీ సాదయ్య తెలిపారు. ఎక్కడైనా సమస్యాత్మక ఘటనలు జరిగితే వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారాయన. హైదరాబాద్లో ఐటీ రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు. బెంగళూరు, పూణేతో భాగ్యనగరం పోటీ పడుతుందని అన్నారు. మాదాపూర్ నోవెటల్ హోటల్లో డీసీ కనెక్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఇన్నోవేషన్ అవార్డుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జయేష్ రంజన్ అవార్డులను అందజేశారు. నగరంలోని అనేక స్టార్టప్ కంపెనీలు మంచి ప్రొడక్ట్స్ అందించి ప్రపంచంలోనే గొప్ప స్థాయిలో రాణిస్తున్నాయని చెప్పారు.
అలాంటి ప్రతిభ గల వారికి గుర్తింపు ఇచ్చిన ది సి కనెక్ట్స్ సంస్థను జయేష్ అభినందించారు. To solve that problem, and therefore we should work hard, we should work extra, help the company at this time of crisis. Let me fulfill my responsibility. This is something which people appreciated, and obviously this has not come all of a sudden. This has come because this is the culture in Hyderabad of professionalism, of being sensitive about timelines, deliverables, what is expected to us, and it is all leaders like you, CEOs and CXOs like you who have maintained that culture. So I feel very proud and very happy that as a government representative, I see the good work that all of you do. I play some role in encouraging all of you. వేధింపులు ఆపాలని జీహెచ్ఎంసీ అధికారులకు వేమిరెడ్డి ఎన్క్లేవ్ సొసైటీ అధ్యక్షులు నరసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో సుప్రీంకోర్టు తీర్పుతో చేపట్టిన నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. 2017లో తమకు అనుకూలంగా వచ్చిన సుప్రీం తీర్పుతో జీహెచ్ఎంసీ అనుమతులతో మొదలుపెట్టిన నిర్మాణాలకు అడ్డుతగులుతున్నారని నరసింహారెడ్డి అన్నారు. ఓ ఇంగ్లీష్ పత్రికను అడ్డుపెట్టుకుని సుకుమార్ రెడ్డి, రెవెన్యూ, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. వేమిరెడ్డి ఎన్క్లేవ్ రోడ్ నెంబర్ బంజారాయిల్స్, దీనికి ప్రెసిడెంట్ నేను, సొసైటీకి వేమిరెడ్డి నరసింహారెడ్డి నా పేరు. ఇక్కడ ఎప్పటి నుంచో ఇండ్లు కట్టుకొని అలా రోజుల నుంచి పర్మిషన్ తీసుకొని అన్ని విధాలుగా పర్మిషన్ తీసుకొని కట్టినా కూడా ఇక్కడ అనవసరంగా వచ్చి వేధించడం జరుగుతుంది. ఈ సుకుమార్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ ల్యాండ్ గ్రాబింగ్ ఎక్కడ చేసుకుంటే ఇక్కడ కూడా అనవసరంగా వచ్చి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు. ఆ పేపర్ ఒక డక్కన్ క్రానికల్ పేపర్ ఆయన తోడల్లుంది కాబట్టి, కోబ్రదర్ కాబట్టి ఎప్పుడు ఒకసారి దాంట్లో వేయించడం, లేనిపోయి న్యూస్ తీసుకురావటం, పోలీసు వాళ్ళని వేయటం, మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పటం, ఏదో తీరుగా అరెస్ట్ చేయటం జరుగుతుంది. అందు గురించే ఇక్కడ వాళ్ళందరూ ఒకటే కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్ కూడా దీనికి మున్సిపల్ కమిషన్ దగ్గర పోయి కలిసినాం. అదే విధంగా డిజాస్టర్ అయిన ప్రకాష్ రెడ్డి గారిని కూడా కలిసినాం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది, అడిషనల్ కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ సానుకూలంగా స్పందించి మా పేపర్స్ అందించినాం. వాళ్ళంతా కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలో గ్రామాలలో సీజ్ చేసిన మద్యాన్ని తొర్రూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. అయితే సీజ్ చేసిన ఆ మద్యాన్ని ఎక్సైజ్ ఎస్ఐ రవళిరెడ్డి అమ్ముకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎక్సైజ్ సిఐ భాస్కర్ రావు సెలవు మీద ఉండగా హోలీ పండుగ సందర్భంగా ఆటోలో 50,000 రూపాయలు విలువైన మద్యాన్ని ఎక్సైజ్ ఎస్ఐ రవళిరెడ్డి అమ్ముకున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు జరిగే వరంగల్ కొమ్మాల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇప్పటికే రాజకీయ ప్రభాబండతో హోరెత్తించింది జాతర. వేలాది మంది భక్తుల రాకతో కొమ్మాల జాతర పరిసరాలతో పాటు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సూర్యాపేట, ఎన్టీఆర్ జిల్లాల అధికారులు పరస్పర సహాయం చేసుకుని ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని ఉన్నతాధికారులు సూచించారు. నగదు, బంగారం, మద్యం తరలింపుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. చెక్పోస్టులలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో అంతర్రాష్ట్ర అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమన్వయ సమావేశం ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లోని సూర్యాపేట, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులతో నిర్వహించారు. ఈవెన్ దో అక్కడ ఎలక్షన్ లేకపోయినప్పుడు కూడా ఇంటర్స్టేట్ బార్డర్స్లో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వాళ్ళు కూడా పెట్టి మాకు చాలా కోఆపరేట్ చేశారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో కానీ, ఆన్ ది డే ఆఫ్ అండ్ బిఫోర్ ది డే ఆఫ్ ఎలక్షన్ కానీ చాలా కోఆపరేట్ చేశారు. అదే రకమైన సపోర్ట్ని మేము ఈసారి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ తప్పనిసరిగా సపోర్ట్ చేస్తాం. మా జిల్లాలో 7 ఇంటర్స్టేట్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. వీటన్నిటిని కూడా పల్నాడు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఉంచడం జరిగింది. ఈ చెక్ పోస్ట్లో అన్ని రకాల సిబ్బందిని, అంటే ఇంక్లూడింగ్ ఫారెస్ట్, అగ్రికల్చర్, అవసరం ఉన్నా లేకపోయినా సరే ఒక 10 మంది ఆఫీసర్స్ ఉంటే రకరకాలుగా చెక్ చేయడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఎస్పీ గారు మేము ఆలోచించి ఒక 10 మంది ఆఫీసర్స్ తక్కువ లేకుండా ప్రతి టర్న్లో కూడా 10 మంది ఆఫీసర్స్ని పెట్టడం జరిగింది. చాలా ఇంటిగ్రేటెడ్గా మేము ఇప్పటికి సుమారు 1.72 crores ఇప్పటి వరకు అన్ని రకాలు కలిపి సీజ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా
ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్తో అలాగే పల్నాడు డిస్ట్రిక్ట్తో మంచి కోఆర్డినేట్ చేసుకొని ఎలక్షన్స్ పీస్ఫుల్గా ఫెయిర్గా చేయడానికి మేము ట్రై చేస్తాం. ఈరోజు తెలంగాణ ఆంధ్ర ఇంటర్ స్టేట్ బార్డర్ పోలీస్ మీట్ జరిగిందండి. తెలంగాణ రాష్ట్రం నుంచి సూర్యాపేట ఎస్పీ గారు, అదేవిధంగా ఏపీ నుంచి నేను, సూర్యాపేట నుంచి కలెక్టర్ గారు, ఏపీ నుంచి కూడా ఎంకరేజ్ కలెక్టర్ గారు, నలుగురు కూడా ఇక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్ హెడ్స్తో కలిసి రేపు రాబోయే ఎలక్షన్స్లో ఎన్ఫోర్స్మెంట్ ఏ రకంగా చేయాలి, అదేవిధంగా ఫర్ పీస్ అండ్ పీస్ఫుల్ అండ్ ఫెయిర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఎటువంటి చర్యలు తీసుకోవాలని దాని మీద చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే చెక్ పోస్ట్. ఇప్పుడు సూర్యాపేటకి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి దాదాపు ఒక 5 కామన్ చెక్ పోస్ట్ ఉన్నాయి, 4-5 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. అది బోత్ సైడ్స్ కోఆపరేషన్ ఏ రకంగా చేయాలి అదొకటి. తిరుమల శ్రీవారిని మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, ఎంపీలు శ్రీకాంత్ షిండే, తేజస్వి సూర్య దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అర్చన సేవలో స్వామివారి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కోర్టు బీరువాలోని ఫైల్స్ కాలి బూడిదయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. కోర్టులో అగ్ని ప్రమాదం జరగడానికి కారణాలు ఏమిటన్నది తెలియాల్సి ఉంది. ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మెఫటార్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు. కండరాలు పెరిగేందుకు ఈ ఇంజెక్షన్లను బాడీ బిల్డర్లు వాడతారని చెప్పారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ ఇంజెక్షన్లు వాడకూడదన్నారు రష్మి పెరుమాల్. అలాంటి ఇంజెక్షన్లను నిందితులు అక్రమంగా విక్రయిస్తున్నాడని చెప్పారు. ఆసిఫ్ నగర్లో ఫల్స్ ఫిట్నెస్ జిమ్ నిర్వాహకుడు నితేష్ సింగ్ ప్రధాన నిందితుడని, రిసెప్షనిస్టులు సయ్యద్ జాఫర్ అలీ, రాహుల్ సింగ్ ఇంజెక్షన్లు అమ్ముతున్నారని వెల్లడించారు. వారి వద్ద 75 ఇంజెక్షన్లు సీజ్ చేసినట్టు తెలిపారు. Drugs and Control Administration of Nata. So now we are handing it over to DCA for further investigation. And our appeal is to the public to not to use itlanti drugs to or encourage chestunna meer DCA kanna ledante police kanna intimate cheyandi in case somebody is encouraging తీసుకొమని, especially youth, teenagers. And meekemna information unna itlanti sale aituన్నా maaku inform cheyandi. And meek telusina kuda meer use cheyakandi because this will have long term health negative ill effects on the person's health. The team has raided and seized this. భర్తతో గొడవపడిన మహిళ తన 2 కుమార్తెలతో సహా ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ సబితా కథనం ప్రకారం సికింద్రాబాద్ వారసిగూడలో ఇందిరానగర్ వాసి కె నందిని తన భర్త నరసింహతో గొడవపడి ఈ నెల 21న కుమార్తెలు 11 ఏళ్ల అక్షయ, 8 ఏళ్ల సుజాతతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎక్కడ వెతికినా వారి ఆచూకీ లభించలేదు. దీంతో భర్త నరసింహ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇది వాటి జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర.